నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభిషేక ద్రవ్యాలలో శ్రీ నటరాజ స్వామి అనుగ్రహం. తిరుపతి కపిల తీర్థంలో ఘనంగా ఆరుద్ర నక్షత్రోత్సవం. శ్రీశైల క్షేత్రంలో నందీశ్వరునికి వేడుకగా పుష్పార్చన. శ్రీకాళహస్తిలో ఆది దంపతులకు వెండి నంది సేవ. నారాయణవనం సురుటుపల్లిలో నేత్రపర్వంగా నందీశ్వరుని అభిషేకం. నందివాహన సేవలో సర్వమంగళ సమేత పల్లికొండేశ్వరుని దర్శనం. గరుడోత్సవంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి అభయ ప్రదానం. జయ నారసింహ స్మరణలతో మారుమోగిన నెల్లూరు వేదగిరి. తిరుపతిలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా భాసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో ఆదివారం శ్రీ నటరాజ స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై నటరాజ స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనాది పరిమళాలతో అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు ఓం నమః శివాయ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ. పత్రం నమః శివాయ. ధూపం నమః శివాయ. దీపం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. దర్శించుకున్న వారిలో రాష్ట్ర ప్రభుత్వ సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ మంత్రి రామ్దాస్ అథవాలే, అలాగే రాష్ట్ర పరిపాలనా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అష్టాదశ శక్తిపీఠంగా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీశైల పుణ్యక్షేత్రంలో శ్రీ నందీశ్వరునికి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ప్రదోషకాల సమయంలో నందీశ్వరుని బృహత్మూర్తి చెంత అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. తర్వాత అభిషేకం జరిపి నందీశ్వరునికి నూతన వస్త్రం, గజపుష్పమాల, గంధం, కుంకుమలతో అలంకరించారు. పురుష సూక్తం, వృషభ సూక్తం పఠిస్తూ అర్చకులు నందీశ్వరునికి పుష్పార్చన జరిపి నానబెట్టిన శనగలను నైవేద్యంగా సమర్పించి మహామంగళహారతులు సమర్పించారు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటిపల్లి గ్రామంలో కొలువైన శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి దేవాలయం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. త్రయోదశిని పురస్కరించుకుని అర్చకులు శ్రీ పల్లికొండేశ్వరునికి నిత్యారాధనలు నిర్వహించిన తర్వాత గర్భాలయం ఎదుట ఉన్న శ్రీ నందీశ్వరుడికి పంచామృతాలు, పవిత్ర జలాలు, పసుపు, చందనాదులతో దివ్య శోభితంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం నందీశ్వర స్వామివారిని, సర్వమంగళ సమేత పల్లికొండేశ్వర స్వామివారిని పుష్పశోభితంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం సర్వమంగళ సమేత పల్లికొండేశ్వరుడు నందివాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనే. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయం భక్తుల ఓం నమ శివాయ స్మరణలతో మారుమోగింది. ఆలయంలో శివపార్వతులకు నిర్వహించిన వెండి నందివాహన సేవ భక్తులను తన్మయులను చేసింది. ప్రదోషకాల సమయంలో అర్చకులు శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ జ్ఞానప్రసూనాంబిక అమ్మవారిని సుందర శోభితంగా అలంకరించి వెండి నందివాహనంపై వేంచేపు చేశారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద అర్చకులు శివపార్వతులకు ప్రత్యేక పూజలతో నక్షత్ర, కుంభ, కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఆది దంపతుల వెండి నందివాహన సేవ వేడుకగా సాగింది. శంకరా బ్రోవరా దయగనలేవా శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకరా శుభకరా శంకరా బ్రోవరా దయగన. నెల్లూరు జిల్లాలోని ప్రసిద్ధ వేదగిరి లక్ష్మీ నృసింహస్వామివారు గరుడోత్సవంలో భక్తులకు దివ్య శోభితంగా దర్శనమిచ్చారు. తమిళ పెరటాసి మాసం 3వ శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి నిత్య షోడశోపచారాలను నిర్వహించారు. తర్వాత ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చారు. భక్తులు జై నారసింహ స్మరణలు చేస్తుండగా బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ వేదగిరి లక్ష్మీ నృసింహుడు ఆలయ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. లక్ష్మీ నరసింహ స్వామి రక్షింపరావేమి. లక్ష్మీ నరసింహ స్వామి రక్షింపరావేమి. స్వయం వ్యక్తముగ శ్రియః కరుడవై, స్వయం వ్యక్తముగ శ్రియః కరుడవై తోతాద్రిపైన తోచే స్వామి. లక్ష్మీ నరసింహ స్వామి రక్షింపరావేమి, మము రక్షింపరావేమి. చిత్తూరు నగరం పాత బస్టాండ్ వద్ద నిలవైన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో పెరటాసి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
ఉత్సవాలలో భాగంగా శ్రీరామచంద్రమూర్తి లక్ష్మీనారాయణుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా మూలమూర్తి శ్రీ వీరాంజనేయుడికి అర్చకులు ప్రత్యేక ఉపచారాలను నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి పూజలు జరిపారు. ఇక శ్రీరాములు వారు లక్ష్మీనారాయణుడిగా శేషునిపై కొలువు తీరి భక్తులకు దర్శనమిచ్చారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనీశ్వర స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ఆశ్వయుజ మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శనీశ్వరుని చెంత అర్చకులు కలశ పూజ, పుణ్యాహవాచనం, గణపతి పూజ, సంకల్ప పూజలను నిర్వహించారు. అనంతరం పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో శనీశ్వరుడికి అభిషేకం చేశారు. గంధం, కుంకుమ, పుష్పమాలలతో శనీశ్వరుడికి అలంకరణలు చేసి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు శనీశ్వరుని సేవించి దోష నివారణ పూజలు జరుపుకున్నారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా. నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. నమస్తే నమస్తే శ్రీకాళహస్తి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో హంసవాహన సేవ జరిగింది. ఆలయంలో ఆశ్వయుజమాస బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా హంసవాహన సేవ శోభాయమానంగా జరిగింది. స్వామివారికి బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో మురళీకృష్ణుడి అలంకరణ చేసి హంసవాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలు జరిపి నివేదన, హారతులు సమర్పించారు. భక్తులు అడుగడుగున స్వామివారికి మంగళ నీరాజనాలు సమర్పించారు. చిత్తూరు నగరం నీవా నది సమీపంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల భాగంగా స్వామివారికి చిన్నశేష వాహన సేవను నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు స్వర్ణాభరణాలు,
సుగంధ పుష్పమాలలతో చూడ చక్కగా అలంకరించి చిన్నశేష వాహనంపై వేంచేపు చేశారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు చిన్నశేష వాహనంపై ఆలయ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారు హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారిని వీణాపాణిగా చూడ చక్కగా అలంకరించి హంసవాహనంపై వేంచేపు చేశారు. ఛత్ర చామర వింజామర సేవలను జరిపి చక్ర కుంభ నక్షత్రాది హారతులు అందజేశారు. అనంతరం నగరోత్సవంలో స్వామివారు హంసవాహనంపై ఊరేగుతూ భక్తుల హారతులు అందుకున్నారు. కంటి అఖిలాండ కర్తనధి కుని గంటి, కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి. కంటి అఖిలాండ కర్తనధి కుని గంటి, కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని కీలపట్ల కోనేటి రాయ స్వామివారి దేవాలయంలో పార్వతి ఉత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అర్చకులు స్వామివారికి నిత్య షోడశోపచారాలను నిర్వహించారు. తర్వాత స్వామివారికి బంగారు ఆభరణాలు ధనుర్బాణాలతో సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ సమీపంలోని పార్వేట మండపానికి వేంచేశారు. అక్కడ అర్చకులు స్వామివారి తరపున సంప్రదాయంగా జంతువులను వేటాడి పార్వేట ఉత్సవాన్ని నిర్వహించారు. నైవేద్యం సమర్పించి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు పార్వేట ఉత్సవంలో పాల్గొని స్వామివారిని సేవించారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం ఎగువ అహోబిలంలో శ్రీ చెంచులక్ష్మి సమేత శ్రీ జ్వాలా నృసింహస్వామి వారికి వార్షిక పవిత్రోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఏడాది పొడవునా స్వామి అమ్మవార్లకు జరిగే నిత్య పూజలు, విశేష ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో అహోబిలం 46వ పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామీజీ ఆధ్వర్యంలో శ్రీ చెంచులక్ష్మి సమేత శ్రీ జ్వాలా నృసింహునికి చందనంతో తిరుమంజనం నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో పలు వైదిక క్రతువులను జరిపి హోమాలను నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. చిత్తూరు జిల్లా కల్లూరు మండలం దేవళంపేటలో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి బంగారు ఆభరణాలు సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించారు. చక్కటి వేదికపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి పలు వైదిక క్రతువులను జరిపి వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ లక్ష్మీ నృసింహుని కళ్యాణాన్ని నిర్వహించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని స్వర్ణగిరిపై కొలువైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయంలో ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే ఉత్సవాలు, నిత్య పూజల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఈ క్రమంలో అర్చకులు స్వామి అమ్మవార్లకు స్నపనాభిషేకం అనంతరం సుందర శోభితంగా అలంకరించారు. ఆపై తిరుచిపై కొలువు తీర్చి స్వామివారిని ఆలయ వీధులలో ఊరేగించారు. భక్తులు జై నారసింహ స్మరణలు చేస్తుండగా ఆలయ వీధులలో స్వామివారు తిరుచిపై ఊరేగుతూ నీరాజనాలు సమర్పించారు. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. చూడక మానవు చూచేటి కన్నులు, ఏడనే వైన ఇతరములు, చూడక మానవు చూచేటి కన్నులు, ఏడనే వైన ఇతరములు, నీడల నింతా నీ రూపములని ఈడుబడని తెలివియగదే, నీడల నింతా నీ రూపములని ఈడుబడని తెలివియగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. ఓరుగల్లు వాసుల కల్పతరువుగా కటాక్షిస్తున్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారు సుగంధ శోభితంగా దర్శనమిచ్చారు. వరంగల్ నగరంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అభిషేకం ఘనంగా జరిగింది. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, మజ్జిగంధం తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. కడప నగరం ఆకుల వీధిలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాలు ముగిసిన తర్వాత అలసి సొలసిన అమ్మవారికి సెమి పూజ, ఊంజల సేవలను నిర్వహించారు. ముందుగా అమ్మవారిని బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. ఆపై ఊయలలో అమ్మవారిని వెంచెప్పు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న స్వామివారి 60వ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో చక్కటి వేదికను ఏర్పాటు చేసి శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన తర్వాత వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం 83,380 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,275 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,71,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.